ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పనుంది. త్వరలో రైతు భరోసా నిధులను ఒకేసారి విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్దమవుతోంది. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రైతుల అసంతృప్తిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇప్పటికే సన్నబియ్యం హామీని అమలు చేస్తున్న సర్కార్ ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో రైతు భరోసాపై నజర్ పెట్టింది. ఈ ఏడాది జూలైలో మొత్తం డబ్బులు ఒకేసారి వేసేందుకు రెడీ అవుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, రైతులకు శుభవార్త పెట్టింది రాష్ట్ర సర్కార్. ఈసారి రైతు భరోసా నిధులు ఒకేసారి రైతుల అకౌంట్ లో జమ చేసేందుకు కూడా ఇటు యాక్షన్ ప్లాన్ కూడా రద్దు చేస్తుంది. మరోవైపు ఇటు 10 ఎకరాల లోపు ఒకేసారి ఈ యొక్క రైతు భరోసా నిధులు వేసేలా కూడా ప్లాన్ చేస్తుంది రాష్ట్ర సర్కార్. ఎందుకంటే త్వరలోనే ఇటు సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో మరి రైతుల అసంతృప్తిని తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈసారి 10 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు ఒకేసారి రైతుల ఖాతాలో జమ కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రక్రియను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం హామీని కూడా అమలు చేస్తుంది రాష్ట్ర సర్కార్. మరి ప్రజల నుంచి కూడా మంచి స్పందన కూడా వస్తుంది. మరి ఈసారి 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం కూడా ఈ నెలలోనే ఇస్తున్నారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇటు పేద మధ్యతరగతి వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు కూడా ఒకేసారి ఇచ్చేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతుంది. మరి ఇప్పటికీ రబీ సీజన్ సంబంధించి ఇంకా పడాల్సి ఉండే, ఎందుకంటే దాదాపు 4 ఎకరాలకు మాత్రమే ఇప్పటికీ రైతు భరోసా నిధులు పడ్డాయి. మరి అవి కూడా కలిపి ఈసారి వేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీద కొంతవరకు నిధులు లేకపోవడంతో మరి నిధుల సర్దుబాటులో భాగంగానే ఇప్పటి వరకు డిలే అయిందని కూడా చెప్తున్నారు. మరి త్వరలోనే ఇటు జూన్ చివరి వారంలో కానీ జూలై ఫస్ట్ వీక్ లో కానీ ఇటు గత రబీ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులతో పాటు ఈసారి ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు కూడా ఒకేసారి వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధం అవుతుంది. మరి ఎకరానికి 6,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది కాబట్టి మరి సంవత్సరానికి సంబంధించిన ఒకేసారి అంటే 12,000 కూడా ఒకేసారి ఖాతాలో వేసేది కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది. మరి దాదాపు ఇప్పటికే ఇటు రైతుల ఖాతాలో సంబంధించి కూడా డీటెయిల్స్ కూడా తీసుకున్నారు. మరి గత లాస్ట్ టైం జరిగినటువంటి తప్పులు కూడా మరోసారి జరగకుండా కూడా చర్యలు చేపడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం మనం చూస్తాం ఇటు రబీ సీజన్ సంబంధించి మరి 1 వీక్ ఒక్కసారి అంటే ఎకరం నుంచి మొదలుకొని 1 వీక్ ఒకసారి వేశారు. మరి తర్వాత 2 ఎకరాలకు, తర్వాత 3 ఎకరాలకు, తర్వాత 4 ఎకరాలకు ఈ రకంగా వేసుకుంటూ వెళ్ళారు. దాదాపు 2 మంత్స్ పట్టింది. కానీ చాలా వరకు దీంతో ఇటు రైతు సంఘాల నాయకులు రైతుల నుంచి కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం పట్ల. మరి ఈ నేపథ్యంలో అసంతృప్తిని తొలగించడానికే మరి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసా నిధులు ఒకేసారి వేసేందుకు కూడా కసరత్తు చేస్తుంది. మరి ఈ ఏడాది జూలైలో కూడా మొత్తం డబ్బులు ఒకేసారి వేసేలా కూడా సర్కార్ ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే జనరల్ గా ఒక విడతకు సంబంధించి 6,000 వేయాలి, తర్వాత రబీ సీజన్ సంబంధించి మరోసారి వేయాలి. కానీ ఈసారి మరి 2 విడతలకు కలిసి ఒకేసారి వేసేలా కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి నిధుల సమీకరణ కోసం కూడా మరి ఇప్పటికే కొన్ని బ్యాంకర్స్ వద్ద కూడా అప్పుల కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. మరోవైపు నిధులను కూడా ప్రత్యామ్నాయ మార్గాల్లో తీసుకురాచి మరి రైతుల అకౌంట్లో వేస్తే మరి రాబోయే సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి కొంతవరకు పాజిటివ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు సన్న బియ్యం అమలు చేస్తున్నారు, మరోవైపు ఇందిరమ్మ ఇళ్లు, మరోవైపు ఇటు కొత్త రేషన్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి గత ఏడాదికి సంబంధించి అంటే లాస్ట్ ఇయర్ సంబంధించి ఇటు రబీ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయంతో పాటు ఈసారి మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం కూడా 2 ఒకేసారి వేసేలా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు వర్షాకాలం కూడా స్టార్ట్ అయింది. మరి ఇప్పటికే ఇటు నైరుతి ఋతుపవనాలు కూడా ప్రవేశించే కాబట్టి మరి రైతులు కూడా మరి వ్యవసాయ సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఇటు విత్తనాల కోసం, అదేవిధంగా పనిముట్ల కోసం, తర్వాత యూరియా, ఇతర మందుల కోసం కూడా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఒకవేళ ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయం కూడా ముందుగా వేస్తే తమకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా మరి రైతు సంఘాల నాయకులు కూడా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుతున్నారు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ యొక్క రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. సునీత. అయితే సతీష్, గతంలో ఏదైతే ఈ రకంగానే చేస్తే కూడా అటు బ్యాంకింగ్ సమస్యలు తలెత్తడం మనకు కనిపించాయి. సో ఆ విషయంలో ప్రభుత్వం ఏమైనా ముందస్తు చర్యలు తీసుకుంటుందా?
ఎస్, అటువంటి చర్యలు ఈసారి మరోసారి ఉత్పన్నం కాకుండా మరోసారి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క కూడా బ్యాంకర్లతో కూడా మరోసారి మీటింగ్ ఏర్పరుస్తారు. నెక్స్ట్ వీక్ లో ఆ షెడ్యూల్ కూడా ఉంది. కాబట్టి మరి రాష్ట్రాలు అంటే గత ఏడాది జరిగిన తప్పులు ఈసారి జరగకుండా మరి ముందుగానే రైతుల అకౌంట్లు వేసేందుకు కూడా ప్లాన్ అయితే చేస్తున్నారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి ఈసారి ఒకే విడతలో మరి ఒకేసారి పెట్టుబడి సాయం అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ రబీ సీజన్ సంబంధించింది ఇంకా పెట్టుబడి సాయం రావాల్సి ఉండే. ఆ 4 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే వేశారు. మరి పైన అంటే 4 ఎకరాల పైన 5 ఆ పైన 10 ఎకరాలు కానీ తర్వాత ఇంకా మిగతా ఎకరాలు వేస్తారా అనేపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి దీనిపై ఇటు వ్యవసాయ శాఖ మంత్రి గానీ సీఎం రేవంత్ రెడ్డి గానీ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ జూలై ఫస్ట్ వీక్ లో మరి ఖరీఫ్ సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయం అందిస్తామని చెప్తున్నారు. మరి దానికోసం మరి నిధుల సమీకరణ ఏ రకంగా చేస్తారు, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే దాదాపుగా ఒక పెట్టుబడి సాయానికే దాదాపు 5,000 కోట్లు కావాల్సి ఉంటాయి. కాబట్టి మరి యొక్క పెట్టుబడి సాయాన్ని ఏ రకంగా తీసుకొస్తారు, నిధుల సమీకరణ ఏ రకంగా చేస్తారు అనేపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇంకా రబీ సీజన్ సంబంధించి మరి ఇప్పుడు వేస్తా అంటున్నారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ సంబంధించి 2 విడతలు కూడా ఒకేసారి వేస్తామంటున్నారు. కాబట్టి మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ఆయన బ్యాంకర్ సమస్యలు ఉంటే మాత్రం ఆ వ్యక్తిని కూడా సాల్వ్ చేసేందుకు కూడా మరి ఇప్పటికే ఇటు అధికార యంత్రాంగం కూడా ఆదేశాలు ఇచ్చారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇది మాత్రం కొంతవరకు రైతులకైతే శుభం అని చెప్పుకోవాలి. మరి ఒకేసారి 2 విడత డబ్బులు వేస్తామంటున్నారు కానీ మరి అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఎందుకంటే గత రబీ సీజన్ సంబంధించి మనం చూస్తే మాత్రం 1 ఎకరా వేయడానికి మాత్రమే 1 వీక్ పట్టింది. తర్వాత 2 ఎకరాస్ 3 ఎకరాస్ 4 5 అట్లా వేసుకుంటూ వచ్చారు. అయినప్పుడు కూడా దాదాపు 2 మంత్స్ పట్టింది. మరి ఈసారి ఎన్ని ఎకరాలకు వేస్తారో చూడాలి. మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి 1 వీక్ లోనే కానీ 15 డేస్ లో కానీ మొత్తం అందరికీ రైతు భరోసా డబ్బులు పడ్డాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కొంతవరకు డిలే అయిన మాట వాస్తవమే. మరి గతంలో ఇటు ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు భరోసా నిధులు ఇవ్వలేదు. మరి రబీ సీజన్ సంబంధించి కూడా 4 ఎకరాల లోపే ఇస్తారు. ఇప్పుడు ఖరీఫ్ సీజన్ సంబంధించి మరి ఒకేసారి 2 విడతలు ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మరి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో మరి దీనికోసం అయితే కసరత్తు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మరి ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అయితే సతీష్, అంటే పూర్తి స్థాయిలో గతంలో ఈ రైతు భరోసా విషయంలో కూడా పూర్తిగా అందరికీ రాలేదు, పూర్తి స్థాయిలో రాలేదని కొన్ని విమర్శలు వచ్చాయి. రైతులు కూడా ఆ విషయంలో కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఈసారి అందరికీ అందే రకంగా చర్యలు తీసుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ పట్ల కొంతవరకు వ్యతిరేకత అయితే మొదలైంది. ఎందుకంటే మన రూరల్ లో చూస్తే మాత్రం రైతులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంపై కొంతవరకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత ఖరీఫ్ సీజన్ సంబంధించిన పెట్టుబడి సాయం ఎగ్గొట్టారని, అదేవిధంగా రబీ సీజన్ సంబంధించి కూడా 4 ఎకరాల లోపే ఇచ్చారు ఇప్పటి వరకు మనకి లెక్కలు చూస్తే మాత్రం. మరి తర్వాత మిగతా ఎకరాలకు ఎందుకంటే పెద్ద రైతులు ఉంటారు, 5 ఎకరాల పైన వారు ఉంటారు. కాబట్టి మరి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మరి నిజమైన రైతులకు ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇస్తామన్నారు. మరి అది కూడా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. కాబట్టి మరి దీనిపై ఇటు రైతు సంఘాల నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు. మరి ఈ నేపథ్యంలోనే మరి త్వరలోనే ఇటు జూలైలో సర్పంచ్ ఎన్నికలతో పాటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మరి పెట్టుబడి సాయం 2 విడతలు కూడా ఒకేసారి వేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడాలి. ఒకవేళ ఇస్తే మాత్రం మరి రైతుల ఓట్లు కూడా వాళ్ళకే పడతాయి, కాంగ్రెస్ వాళ్ళకి పడతాయి. అది పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే సన్న బియ్యం ఇస్తున్నారు, ఇందిరమ్మ ఇండ్లు కూడా స్టార్ట్ అయినాయి. అదేవిధంగా ఇటు రేషన్ కార్డు కూడా ఇస్తున్నారు. కాబట్టి ఒకవేళ ఈ యొక్క రైతు నుంచి వ్యతిరేకత అవుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ రైతు వ్యతిరేక విధానాల వలన మరి కొంతవరకు నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే రూరల్ లో అంతా కూడా రైతులంతా కూడా సర్పంచ్ ఎన్నికలు కూడా మరి కాంగ్రెస్ కి ఓటేయాలని కూడా మరి రైతు భరోసా అదేవిధంగా రైతు రుణమాఫీ కూడా చాలా ఇంప్లిమెంటేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటు రైతు భరోసా విషయానికి వస్తే మాత్రం మరి పూర్తి స్థాయిలో గతంలో జరగలేదు. కాబట్టి మరి ఈసారైనా పూర్తి స్థాయిలో చేస్తారా? ఒకవేళ చేస్తే మాత్రం కంపల్సరీగా కాంగ్రెస్ గవర్నమెంట్ కి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అదేవిధంగా ఇటు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో జరగలేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో చూస్తే మాత్రం 60 నుంచి 70% మాత్రమే జరిగింది. ఎక్కడ కూడా 100% కూడా జరగలేదు. కాబట్టి దానిపై కూడా కొంతవరకు రైతులంతా కూడా కొంతవరకు అసంతృప్తితో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పట్ల. మరి ఇప్పుడు మాత్రం పెట్టుబడి సాయం మరి ఖరీఫ్ సీజన్ సంబంధించి ఒకేసారి అంటే 2 విడతలు కూడా ఒకేసారి వేస్తే మాత్రం కొంతవరకు పాజిటివ్ సెన్స్ అయితే వచ్చే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది ఎంతవరకు వేస్తారు, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు, మరి 5 ఎకరాల లోపు వేసి వదిలేస్తారా, లేదంటే ఇంకా పైన 5 ఎకరాలు 100 ఎకరాల లోపు ఉన్న వారికి వేస్తారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు నిర్ణయం అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతుందో చూడాల్సిన అవసరం అయితే సతీష్, మరోపక్క అటు కౌలు రైతులు, భూమి లేని రైతులు ఏదైతే లీజ్ కి తీసుకుంటారో వారికి సంబంధించిన పరిస్థితి ఏంటి? ఆ విషయంపై కూడా మరి ఇంతవరకు అయితే క్లారిటీ రాలేదు. ఎందుకంటే కౌలు రైతులకి
వాళ్ళకి 12,000 ఇస్తామని చెప్పారు. మరి అది ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ కాలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం భూమి ఉన్న వారికి ఎవరైతే పట్టా ఉంటుందో వాళ్ళు వ్యవసాయ యోగ్యమైన భూమి అయి ఉండాలి. వాళ్ళు వ్యవసాయం చేస్తున్న వారికి మాత్రం కంపల్సరీగా వేస్తామని చెప్తున్నారు. మరి కౌలు రైతుల ప్రస్తావన అయితే ప్రజెంట్ అయితే లేదు. మరి ఎంత కౌలు రైతులకు సంబంధించి ఎప్పుడైతారో ఇంకా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన దాని ప్రకారం మరి కౌలు రైతులు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. మరి ఇంతవరకు అయితే అది ఇంప్లిమెంటేషన్ కాలేదు. మరి దానిపై కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు సీఎం రేవంత్ రెడ్డి గానీ ఇతర మంత్రులు గానీ ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈసారి కూడా కౌలు రైతులకు లేనట్టే. మరి భూమి ఉన్న వారికి అది కూడా పట్టాదారు పాస్బుక్ దారికి మరి వాళ్ళు కూడా వ్యవసాయ యోగ్యమైన భూమి అయి ఉండాలి. వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క రబీ ఖరీఫ్ సీజన్ సంబంధించిన రైతు భరోసాకు అర్హులు అవుతారు. మరి ఎవరైనా ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా మరి ఇప్పటి వరకు డెడ్ లైన్ కూడా విధించడం జరిగింది. ఈ నెలలో కొత్తగా పాస్బుక్ తీసుకున్న వారు కానీ కొత్తగా మ్యూటేషన్ చేసుకున్న వారు కానీ వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. మరి వాళ్ళకు కూడా కొత్తగా రైతు భరోసా కూడా వస్తుంది కాబట్టి మరి భూమి ఉన్న వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా అయితే రానుంది. మరి కౌలు రైతుల ప్రస్తావన అయితే ఇప్పటి వరకు లేదు. మరి మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం మరి కౌలు రైతులకు ఇస్తారా లేదా దానిపై కూడా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆ భూమి ఉన్న వారికి ఎవరైతే వ్యవసాయ భూమి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ యొక్క పెట్టుబడి సాయం అయితే ఈసారి అందనుంది. అయితే సతీష్, ఫైనల్ గా చూస్తే కూడా ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ఆ దృష్ట్యా ముందుగానే ఈ రకంగా వేయాలి అని అనుకుంటే మాత్రం ఈ కౌలు రైతుల విషయంలో ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే అది ప్రతిపక్షాలు దీన్ని ఏ రకంగా క్యాచ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి? తప్పకుండా ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ ప్రధానంగా ఆరోపిస్తున్నది. ఎందుకంటే గత ఏడాది ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతు పెట్టుబడి సాయం కూడా ఎగ్గొట్టారు. అదేవిధంగా రబీ సీజన్ సంబంధించి కూడా నామాత్రంగా వేశారని కూడా ఇప్పటికే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మీరు అన్నట్టు కౌలు రైతులకు ఇవ్వకపోతే మాత్రం అది గవర్నమెంట్ పై ఎఫెక్ట్ చూపుతుంది. మరి రాబోయే ఎన్నికలు ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ అంటే సర్పంచ్ ఎన్నికలు కానీ ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఆ ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది కౌలు రైతులు కూడా 12,000 ఇస్తామని కూడా చెప్పింది. మరి ఇది మాత్రం ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ దృష్ట్యా మరి రాష్ట్ర పరిస్థితి మరి దారుణంగా ఉంది. మరి అప్పు పుట్టిన పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు పలు వేదికల మీద కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఈ టైంలో మరి ఎంతవరకు మరి పూర్తి స్థాయిలో పెట్టుబడి సాయం అందిస్తారు అనేపై కూడా ఇంకా కొంతవరకు క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. మరి దీనిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పటికే పెట్టుబడి సాయం కూడా మరి లాస్ట్ టైం రబీ సీజన్ సంబంధించిందే 4 ఎకరాలు వేస్తారు. మరి మిగతా ఎకరాలకు వేస్తారా ఏ దానిపై కూడా ఇంకా క్లారిటీ లేదు. మరి ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరి ఇప్పుడు రాబోయే ఖరీఫ్ సీజన్ సంబంధించి మాత్రం 2 విడతలు కలిపి ఒకేసారి వేస్తామంటున్నారు. మరి అందులో కూడా మరి ఏ రకంగా విడుదల చేస్తారు? మరి లాస్ట్ టైం గానే దాదాపు 2 నెలల నుంచి 1 మంత్ పడుతుందా, డిలే అవుతుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం మరి ఇది ఎంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి పాజిటివ్ గా మారుతుందో చూడాలి. మరి రాబోయే ఎన్నికల్లో మాత్రం ఒకవేళ కౌలు రైతులకు మాత్రం పెట్టుబడి సాయం అందుకుంటే మాత్రం వాళ్ళంతా కూడా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గానీ మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గానీ మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈసారి మాత్రం పెట్టుబడి సాయం మాత్రం ఎవరైతే వ్యవసాయం చేస్తారో వ్యవసాయ యోగ్యమైన భూములకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం అందనుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.